మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం అని చెప్పేసి ఒక వార్త చూసాం. యాక్ట్రసెస్ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ రకమైనటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, టార్గెట్ చేసి ఇలా ఇరికించడం కోసం వచ్చినటువంటి కంప్లైంట్లుగానే చాలా వాటిని వీళ్ళు నిర్ధారించారు. భరద్వాజ గారు, మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం అని చెప్పేసి ఒక వార్త చూసాం. అమ్మకి రాజీనామా అని చెప్పేసి. అమ్మకి కాదండి, అమ్మలో కనకలం. అమ్మలో కలకలం అంటే హేమా కమిటీ అని ఒకటి వేశారు వాళ్ళు. అంటే వర్క్ ప్లేసెస్లో ఉమెన్ కండిషన్ ఏంటి అనేది. అంటే అది మా అసోసియేషన్ సంబంధించి అసోసియేషన్కి సంబంధించే వేశారు అది. దానిలో ఊర్వశి శారద గారి దగ్గర నుంచి రేవతి గారు, పద్మప్రియ గారు వీళ్ళందరూ మెంబర్స్గా ఉన్నారు. ఉండి మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ నటి అంటే యాక్ట్రసెస్ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి వాళ్ళు చాలా వివరంగా ఒక నివేదికని ఇచ్చారు. ఆ నివేదిక మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక దుమారం రేపింది. చాలా సీరియస్ ఎలిగేషన్స్ చాలామంది పెద్ద హీరోల మీద చేశారు. అసలు మేమందరం వెళ్ళిపోతాం ఇండస్ట్రీ నుంచి అన్న లెవెల్లో పెద్ద హీరోలు మేము ఇంక సినిమాలు చెయ్యం అని మాట్లాడారు ఆ టైంలో. అంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా భూతద్దంలో పెట్టి చూస్తున్నారని హీరోలందరూ అలిగారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎలా ఇండస్ట్రీని ఎలా నిలబెట్టాలి అని భయపడ్డారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఈ లెవెల్ గందరగోళం జరిగింది. దాని తాలూకా ప్రభావం ప్రతి పరిశ్రమ ప్రతి చోట పడింది. తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పడింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ రకమైనటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది అనేదానికి మీ టూ లాంటి ఉద్యమాలు జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక సెల్ పెట్టారు. అవును, ఝాన్సీ గారి ఆధ్వర్యంలో సెల్ పెట్టారు. దానికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే మెజారిటీ కంప్లైంట్స్ ఏదో వేరే పర్పస్ ఒకటి మనసులో పెట్టుకుని టార్గెట్ చేసి ఇలా ఇరికించడం కోసం వచ్చినటువంటి కంప్లైంట్లుగానే చాలా వాటిని వీళ్ళు నిర్ధారించారు. మిస్యూజ్ అవుతోంది అనేది. ఓకే, ఈ మిస్యూజ్ అవుతోంది అనే ఉద్దేశంతో చాలా వాటిని పక్కకు పెట్టడం వెనకాల కూడా కుట్ర ఉంది అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కొంత రైజ్ అయింది. కేవలం ఒక సినిమా పరిశ్రమలోనే ఉంటుందా ఇది, అన్ని చోట్ల ఉంది, మీడియాలో కూడా ఉంది అని చెప్పి మాట్లాడారు సినిమా వాళ్ళే. మాట్లాడి మీడియాలో లేదా మీరు అక్కడ ఏదైనా మీకు ఇది మాకది అన్న పద్ధతిలో మీరు కూడా అక్కడికి వస్తున్నటువంటి యాంకర్ల మీద వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరగట్లేదని మీరు చెప్పగలరా అని మాట్లాడారు. కాబట్టి అలా అన్ని ఏరియాలని కుదిపేసినటువంటి ఒక సందర్భం హేమా కమిటీ నివేదిక. ఆ నివేదికను సీఎం గారికి అప్పచెబుతూ శారద గారు ఇది ఈరోజు మొదలైన వ్యవహారం కాదు, నేను 55 నుంచి చూస్తున్నాను అంది ఆవిడ. కాబట్టి అది చాలా పెద్ద బ్రేకింగ్ గొడవ. అలా రకరకాలుగా జరిగి ఇప్పుడు వీళ్ళు టోటల్గా దానికి గుడ్ బై చెప్పి మేము వెళ్ళిపోతున్నాం బయటికి అన్నారు పద్మప్రియ గారును రేవతి గారు. వీళ్ళు మాట్లాడటం వెనకాల ఏంటంటే మేమేదో చాలా సెన్సేషనల్ నివేదిక ఒకటి ఇచ్చాము అని అనుకున్నాం, కానీ అందులో చాలా స్పెసిఫిక్గా కొంతమంది ఎలా వేధించేవారు, ఎలా వశపరుచుకునేవారు, ఎలా లోపరుచుకునేవారు, ఎలా కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని వాడేసుకుని వదిలేశారు, ఇవన్నీ చాలా క్లియర్గా మీకు నివేదికలు ఇస్తే ఒక్కళ్ళ మీద చర్యలు లేవు. అంటే పట్టించుకోని కాడికి పరిశోధనలు ఎందుకు? చర్యలు లేనప్పుడు ఈ నివేదికలు అవసరమా? మేము ఇంత కష్టపడి రకరకాల వ్యక్తుల్ని అడిగి రకరకాల సోర్సుల నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి మీ ముందు పెడితే మీరు చర్యలు తీసుకోకుండా జస్ట్ అలా ఒక బుక్ని మీ టేబుల్ సొరుగులో పెట్టుకోవడం కోసం కాదు కదా మేము ఇచ్చింది నివేదిక. మరి ఏమీ చేయనప్పుడు మేము ఎందుకు ఇంత కష్టపడాలి? పైగా మేము రోడ్డు మీద ఇవన్నీ మాట్లాడేసి మేము అన్పాపులర్ అయిపోయి మేమేదో ఇండస్ట్రీకి శత్రువులుగా మమ్మల్ని ఇండస్ట్రీ అనుకుని అవకాశాలు ఇవ్వట్లేదంటగా. ఎందుకు వచ్చిన టార్చర్ మాకు ఈ గోలంతా? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మరొకటో చేసుకుంటున్నారు వాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడు అవి కూడా ఆగినాయి. అంటే కావాలని ఆపుతున్నారు అనేది వీళ్ళ ఎలిగేషన్. కాబట్టి తల్లి పాత్రలో మరొక క్యారెక్టర్స్ వచ్చేవి, వాటికి కూడా గండి కొట్టించేశారు.
సరే మేము ఇవన్నీ కోల్పోయాం, ఓకే, మేము ఇబ్బంది పట్టలేదు, పోనీ ఇవన్నీ కోల్పోయినందుకు అదేదో చేశాం అనే తృప్తి ఉండాలి కదా కనీసం. యాక్షన్ లేదు దాని మీద. అక్కడ యాక్షన్ లేదు, ఆ తృప్తి లేదు, ఇది నష్టం. ఈ నష్టం ఎందుకు భరించాలి మేము? మీరు కమిటీ వేసి నిష్పక్షపాతంగా మీరు నివేదిక ఇవ్వండి, మేము చూసుకుంటామని మీరు ఇచ్చిన భరోసాతో కదా మేము ముందుకెళ్ళాం. ముందుకెళ్ళి రకరకాల సోర్సుల నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ దగ్గర పెడితే, అయ్యా ఇంత క్రిస్టల్ క్లియర్గా వీళ్ళు తప్పులు చేశారు అని పెట్టాం పేర్లతో సహా. పెడితే మీరు అది జస్ట్ అలా పక్కన పడేసి యథాప్రకారం వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అంటారు పద్మప్రియ గారు. ఓహో. మేము ఎవరినైతే టార్గెట్ చేసి చెప్పామో, స్పెసిఫిక్గా మార్క్ చేసి చెప్పిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే పనులు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇంకెందుకు మేము నివేదిక ఇచ్చి ప్రయోజనం ఏమిటి అందావిడ. కాబట్టి హేమా కమిటీ నివేదిక సిఫార్సుల్ని అమలు చేయటంలో ప్రభుత్వం అనుసరించిన పద్ధతులకి నిరసనగా ఎందుకు మా కెరియర్ని బలిపెట్టుకున్నాం మేము అనవసరంగా అని ఫీల్ అవుతున్నాం. ఓకే అని బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు. ఓహో. ఇప్పుడు దీని తాలూకా అంటే ప్రతి చోట ఉంది అది. తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది రీసెంట్గా కూడా మాట్లాడుతున్నారు, మేము సెట్లోకి వెడితే ఇలా ఉంటుంది పరిస్థితి, ఎవరు పడితే వాళ్ళు అని. ఈ ఆరోపణలు అంటే ఎక్కడికక్కడ వర్క్ ప్లేసుల్లో ప్రతి చోట ఉన్నమాట నిజమే. ప్రతి చోట ఒక కమిటీని వేస్తున్నారు, ఆ కమిటీకి వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ కమిటీలకి ఇవి కోర్టులు కాదు. కోర్టులు అయితే అక్కడికక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాయి. నిజానికి ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి విడిగా కోర్టు పెట్టాలి. విడిగా అంటే ఇప్పుడు ఐటీ కేసులకి సంబంధించిన ఇవి ఉన్నాయి, అలాగే ఈ సోషల్ మీడియా గొడవలకు సంబంధించి అలాగే మీరు సైబర్ క్రైమ్ లాంటివి పెట్టారు. అవును. అలాగే దీనికి కూడా పెట్టండి, ఒక కోర్టు పెట్టండి, వెళ్ళిపోయి అక్కడ అప్పీల్ చేసుకుంటారు. అంటే శిక్ష వేసేటువంటి అధికారం ఉన్న యంత్రాంగం ఒకటి ఉంటే ధైర్యం ఉంటుంది. కమిటీలు ఇచ్చే ధైర్యం కన్నా కూడా అది పెద్ద ధైర్యం. ఓకే. ఆ ధైర్యం కల్పించే పద్ధతిలో వీళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాగలిగితే బాగుంటుంది. దీని నుంచి నిష్క్రమిస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోకుండా దీనికి ఒక లీగల్ బాడీ కావాలి, ఒక చట్టబద్ధమైనటువంటి బాడీ కావాలి, వాళ్ళు శిక్ష వేయగలగాలి. అంటే అది డెఫినెట్గా ఒక కోర్టు అయి ఉండాలి, ఒక స్పెషల్ కోర్టు అయి ఉండాలి. ఆ స్పెషల్ కోర్టులు కనుక మీరు పెట్టగలిగితే కొంతమేరకు ప్రయోజనం దొరుకుతుంది, లేకపోతే కష్టం. ఓకే. దీన్ని కంట్రోల్ చేయటం కష్టము. దీన్ని నివేదికలతో ఏదో చేయగలం అనేది భ్రమ అనేది మాకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. అదే. సో చర్యలు లేనప్పుడు నివేదికలు, ఈ విచారణలు, దర్యాప్తులు చేయించకండి అనేది సారాంశం ఇప్పుడు. ఓకే అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. దాని మీద ఒక బాడీ కోసం, ఒక స్పెషల్ కోర్టు కోసం ఒక యుద్ధం చేయొచ్చు వాళ్ళు. ఓకే. ఆ దిశగా వెళ్ళటం మంచిది. ఇప్పుడు కొత్తగా కెరియర్ బిల్డ్ చేసుకునేది కూడా ఏం లేదు, వచ్చే చిన్న చిన్న అవకాశాలు పోయి ఉంటాయి. ఎందుకు మనం ఇది కోల్పోవాలి అనే అసహనంతో ఉన్నారు వాళ్ళు. అక్కడ ఏదన్నా పోనీ తృప్తికరంగా జరిగిందా అంటే అది లేదు. అదే. కాబట్టి మనం అనవసరంగా కెరియర్ని పణంగా పెట్టి చేశాము అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రభుత్వంతో యుద్ధంగా మారిస్తే దీన్ని కలిసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే అండి. ఓకే. ఆ కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుని ఇలాంటి కార్యక్రమం ఏదైనా తీసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.